అంగరంగ వైభవంగా లష్కర్ బోనాల జాతర కొనసాగుతోంది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కాంగ్రెస్ నాయకులు మోతే శోభన్ రెడ్డి దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకున్నట్లు మేయర్ దంపతులు పేర్కొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గంలోని గ్రామాలకు నేటికి సరైన రహదారి లేక గిరిజనులు అరణ్య రోదన పడుతున్నారు. పాపన్పేట్ వాగు, ఒర్రే, చిల్లపల్లి వాగులకు వంతెనలు లేక వర్షాకాలంలో గిరిజనులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని 14 మారుమూల గ్రామాలకు సరైన సౌకర్యాలు లేవని గిరిజనులు మండిపడుతున్నారు. మాట్లాడతాను. నా పేరు ఎల్కరి బావాజీ. మాకు వాటికి 3 రోజుల నుండి ఎటు అటు మధ్యన దాటకుండా ఉన్నది. మేము పోవాల్సిన పని ఏదైనా ఎక్కుడం పడితే మాకు పోయేతారు లేదు, అతితారు లేదు. 3 రోజులు అయింది వాటికి మేము ఈయనే ఉంటాను. గార అడదాడతారు లేదు, ఇటు అతితారు లేదు. మాది పరిస్థితి ఏంది, మా కథ ఏంది? ఈ పెద్ద ఘోరం ఉన్నది ఇక్కడ. ఏదైనా అసలు ఏదైనా అయ్యేటట్టుంటే మనకు డాక్టర్ లేడు ఇక్కడ, పోయేటట్టు లేదు, తోవలేదు, ఇబ్బంది ఉన్నది. 3 రోజులు అయింది వాటికి తోవలేదేం లేదు. ఇట్లా ఉన్నది మా ఊరు దిమిద. సరే, నేను దిమిద గ్రామం నుంచి మాట్లాడతాను. నా పేరు ఎల్కరి బావాజీ. మాకు వాటికి 3 రోజుల నుండి ఎటు అటు మధ్యన దాటకుండా ఉన్నది. మేము పోవాల్సిన పని ఏదైనా ఎక్కుడం పడితే మాకు పోయేతారు లేదు, అతితారు లేదు. 3 రోజులు అయింది వాటికి మేము ఈయనే ఉంటాను. గార అడదాడతారు లేదు, ఇటు అతితారు లేదు. మాది పరిస్థితి ఏంది, మా కథ ఏంది? ఈ పెద్ద ఘోరం ఉన్నది ఇక్కడ. ఏదైనా అసలు ఏదైనా అయ్యేటట్టుంటే మనకు డాక్టర్ లేడు ఇక్కడ, పోయేటట్టు లేదు, తోవలేదు, ఇబ్బంది ఉన్నది. 3 రోజులు అయింది.